హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ శ్రీ సిస్టర్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మీకు చాలా సింపుల్గా, అసలు కుకింగ్ రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చికెన్ని నీట్గా ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా వాష్ చేసుకుని పెట్టుకోవాలండి. తర్వాత అందులో 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 2 టీ స్పూన్స్ కారం, ఒక ½ టీ స్పూన్ పసుపు, ఒక ½ టీ స్పూన్ గరం మసాలా, ఒక 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక ½ టీ స్పూన్ జీరా పౌడర్, ఒక 2.5 టేబుల్ స్పూన్స్ పెరుగు, గట్టిగా ఉండే పెరుగు. నేను ఇక్కడ చిన్న స్పూన్తో వేసానండి, అందుకని అన్నిసార్లు వేసాను. ఒక ½ చెక్క నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టేసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో ఒక సన్నగా చీలికల్లాగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఇది మనకి బ్రౌన్ ఆనియన్స్ కోసం, గార్నిషింగ్ చేయడం కోసం. ఇంకొక పక్క మనం బిర్యానీకి కావాల్సిన వాటర్ని కూడా ముందే బాయిల్ చేసుకుని పెట్టుకుంటున్నామండి. ఇక్కడ మనం 1:1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాము. 1 బియ్యం అయితే 1.5 గ్లాస్ వాటర్. అందులో 1.5 టీ స్పూన్ ఉప్పు, దాల్చిన చెక్క, జాపత్రి, జాజికాయ, అనాస పువ్వు, యాలుకలు, లవంగాలు వేసుకుంటున్నానండి ఈ వాటర్లో. ఒక ½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ½ టీ స్పూన్ నెయ్యి, వేసుకుని బాయిల్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఈ బ్రౌన్ ఆనియన్స్ని కూడా కదుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఇందులోనే మనం పుదీనా కూడా వేసుకుందామండి కొంచెం. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనకి బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయండి. వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం రైస్ని కూడా వాష్ చేసేసుకుని పెట్టుకుందామండి. నీట్గా 2 to 3 టైమ్స్ వాష్ చేసేసుకుని పెట్టుకోవాలి. నేను ఇక్కడ కేజీ చికెన్కి 3/4 కేజీ రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్లోనే మనం ఇంకొక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని అందులో మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు, ఇంకా పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్, ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి రా స్మెల్ పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకుని కొంచెం కుక్ అవ్వనివ్వాలి.
చికెన్ కుక్ అయ్యేలోపు మనకి వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఉంచుకోండి, ఫ్లేవర్ బయటికి పోకుండా. చికెన్ కుక్ అయిపోయిన తర్వాత మనం వాష్ చేసుకుని పెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకోవాలండి ఇందులో. బాగా కలుపుకున్న తరువాత ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్న వాటర్ కూడా వేసేసేయాలి. వాటర్ పోసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని అది వాటర్ ఉడుకు పట్టిన తరువాత ఒక 2 టీ స్పూన్స్ గరం మసాలా వేసి కుక్కర్ మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి విజిల్ రానిచ్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక విజిల్, తర్వాత సిమ్లో పెట్టి 2 విజిల్స్ రానివ్వాలండి. అంతేనండి, అయిపోయిన తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, చాలా సింపుల్గా మనం చికెన్ బిర్యానీని సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్ తోటి మనం ఇంట్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈజీగా జస్ట్ హాఫ్ అన్ అవర్లో మనకి రెడీ అయిపోతుంది. అసలు కుకింగ్ రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చికెన్ బిర్యానీ ఈ ప్రాసెస్లో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. బై బాయ్.